జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. జీఎస్టీ రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చారని, సంస్కరణలకు తానెప్పుడు ముందుంటానన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదన్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం రాష్ట్రమే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్మానం చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాలకు ఇబ్బందిగా ఉన్న ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. జీఎస్టీ పన్నుల నూతన విధానం ద్వారా ప్రజలకు మేలు చేసే విధానం మంచిదని, దీనివల్ల దేశం స్థిరమైన వృద్ధి పెరుగుతోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్ చెంపపగలగొట్టాలన్నారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పన్నారు. ప్రతిపక్ష హోదా అడగటం మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీలో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 95% పనులు పూర్తయ్యాయని, కొద్దిపాటి పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 100% సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేయాలని పెమ్మసాని ఆదేశించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వంశధార కుడికాలు పనులపై అధికారులతో సమీక్ష చేశామని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు. సీఎం చంద్రబాబు 2000 కోట్ల నిధులు కేటాయించారని, వచ్చే 2 నెలల్లో ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నిమ్మల తెలిపారు. యూరియా సహా అన్ని సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అవినీతి బయట పడుతుంది అని కుంటిసాకులతో వైసీపీ సభ్యులు సభకు రావడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే దాన్ని సాకుగా చూపుతారా అని నిలదీశారు. అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయన్నదే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నామన్నారు. ఏపీలో ఆలయాల దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వైసీపీ సభ్యురాలు వరదు కళ్యాణి వాదనను మంత్రి ఆనం ఖండించారు. టీటీడీ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కమిషన్ వేసి పూర్తి చేసిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కమిషన్ చేసిన సూచనలు పాటిస్తామన్నారు. అయితే టీటీడీ ఘటనలో సంబంధం లేని వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని మంత్రి ఆనం అన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అందులో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేసి దానిలో 45 స్టాల్స్ పెడతామన్నారు. ఎగ్జిబిషన్ లో విద్యార్థులకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నారు. ఏ దేశంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సమాచారం అందిస్తామన్నారు. ఇందులో దేశ విదేశాల్లో ఉన్న యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎక్స్పో ఉపయోగపడుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా కొత్తగా 24 స్టేషన్లు నిర్మిస్తున్నామని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు. వీటిలో 4 స్టేషన్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. గోదావరి పుష్కరాలు జరిగే రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం రైల్వే స్టేషన్లలో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రైల్వే స్టేషన్లో 30 కోట్లతో నిర్మిస్తున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. చెన్నై, విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ త్వరలో నర్సాపురం వరకు పొడిగిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేత సూర్య ప్రభాకర్ ను పరామర్శించేందుకు వస్తున్న కేతిరెడ్డి, పెద్దారెడ్డిని కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని, 5 వాహనాల కంటే ఎక్కువ వాహనాల్లో పెద్దారెడ్డి వస్తున్నారని తెలిసి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ స్థానిక సీఐ అనుమతి తీసుకోవాలని సూచించారు. దీంతో పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. మరోవైపు పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరాననే కక్షతో తన సొంత స్థలంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వాల్మీకి విగ్రహం పెట్టించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్త తిరుమల రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నచ్చి టీడీపీలో చేరితే ఎర్రకోట కుటుంబం జీర్ణించుకోలేక తనపై ఇలా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తన కుటుంబానికి ఏదైనా ప్రాణహాని జరిగితే అందుకు ఎర్రకోట కుటుంబం, అతని అనుచరులే కారణమన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. పైలా దిలీప్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సహా 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించారు. ఏపీలో వైసీపీ నేతల అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత దేవుడి భూములను కబ్జా చేసి 23 ఏళ్లుగా అనుభవిస్తూ దేవుడికే శటకోపం పెట్టాడు. మంత్రాలయం మండలం ఆతవరం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ భూముల్లో దాదాపు 3 ఎకరాలను స్థానిక వైసీపీ నేత వీరన్నస్వామి ఆక్రమించాడు. 25 ఏళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకున్న వైసీపీ నేత ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదని ఆలయ అర్చకులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని కూటమి ప్రభుత్వం స్పందించి దేవుడి భూములను కబ్జాదారుల నుంచి కూడా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్లాగ్షిప్ ఈవెంట్ ట్రాఫిక్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. జలవిహార్ నెక్లెస్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ ద్వారా భవిష్యత్తు ట్రాఫిక్ పాలసీలు రూపుదిద్దుకోవడంతో పాటు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగి ట్రాఫిక్ సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ప్రమాదాలు తగ్గడం వంటి ప్రత్యక్ష ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఇది హైదరాబాద్ ను స్మార్ట్ సురక్షిత నగరంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులవుతుందని హెచ్సిఎస్సి అధికారులు తెలిపారు. బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కామరూన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీలో సహకారం అందించేందుకు ఒప్పుకున్నారు. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి సీఎం చర్చించారు. రాష్ట్రంలో తెచ్చే కొత్త విద్యా విధానం డ్రాఫ్ట్ గురించి వివరించారు. రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ కు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ₹2 కోట్ల చెక్ను అందజేశారు. తన నియోజకవర్గ రైతుల కోసం ₹2 కోట్లు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని కోరారు. రైతుల కోసం ముందుకొచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అభివృద్ధిలో సత్తుపల్లి రోల్ మోడల్ గా ఉండేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నీలాద్రి అర్బన్ పార్క్ లో కోటి వ్యయంతో సఫారీ బ్యాటరీ వాహనాలను అర్బన్ పార్క్ నుండి జంతువులు బయటికి వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన లింక్ ఫెన్సింగ్ వర్క్ ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం టింబర్ డిపోలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్ పోడియంను ప్రారంభించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాణం ఉన్నంత వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా సత్తుపల్లి అభివృద్ధిని మరువనని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. జూబ్లీస్ నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ విత్ బూత్ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పలు రకాల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ప్రజలు చెప్పిన సమస్యలపై మంత్రి వెంటనే స్పందించారు. టీ తాగుతూ వాకర్స్ తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అది ఎస్ఎల్బీసీ సొరంగమైన, సికాచి పరిశ్రమైన, హైదరాబాద్ వరదలైనా ప్రతి చోట అదే నేరపూరిత నిర్లక్ష్యం, అదే చేతగానితనం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. వరద నీటి నాలాల్లో 3 గల్లంతై 4 రోజులు దాటినా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు. ప్రాణాలు ఎలాగూ కాపాడలేరు, దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే కనీసం పార్థివ దేహాలైనా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని, అభాగ్యుల కన్నీళ్లు తుడవలేని అమానవీయ సర్కార్ ఇదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి స్థానిక ఈవీఎంల గోడౌన్ను సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, ఓటర్ల జాబితా విషయాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మాట్లాడారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. వీటితో పాటు తెలంగాణలో లిబరేషన్ డే కూడా జరుపుకున్నామని తెలిపారు. నిజాం మీద యుద్ధం చేసి తెలంగాణ ప్రజలకు విముక్తి చేసిన రోజు సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించామని ఈటెల తెలిపారు. భారతదేశంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల్లో ఒకటైన టెక్స్ అకాడమీ సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించింది. దేశవ్యాప్తంగా 8 బ్రాంచ్ల నుంచి 1000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 22 కంపెనీలు, 45 మంది రిక్రూటర్లు ఐటీ, బీఎఫ్ఎస్ఐ, డిజిటల్ మార్కెటింగ్, మెడికల్ కోడింగ్, ఆటో సిఏడి, బీఐఎం వంటి 30 విభాగాల్లో అవకాశాలు అందించారు. ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూలు, ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చారు. నిపుణులచే కెరీర్ కౌన్సిలింగ్, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 520కి పైగా విద్యార్థులకు ప్లేస్మెంట్ లభించాయని టెక్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ జహరుద్దీన్ షేక్ తెలిపారు.
ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వాస్తవ ఎన్నికల ప్రక్రియ అనుభూతిని పరిచయం చేశారు. సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ ఎలక్షన్ కార్యక్రమం కేవలం ఒక ఆటలా కాకుండా భవిష్యత్ ఓటర్లైన నేటి పాఠశాల విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రతి దశను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు ఓటర్ల జాబితా తయారీ, నామినేషన్ల దాఖలు వంటి పరిశీలన వంటి కీలక అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలింగ్ బూత్ లో వివిధ హోదాల్లోని అధికారులు, విధులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వినియోగం, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రాక్టికల్ గా నేర్పించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠశాలలో సోషల్ టీచర్ను నియమించాలని స్కూల్ నుంచి ఎంఈఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ సెంటర్లో ధర్నాకు దిగారు. అయితే స్కూల్ ప్రారంభమై 4 నెలలవుతున్నా సోషల్ టీచర్ లేకపోవడంతో సబ్జెక్టుల్లో వెనకబడుతున్నామని చెప్తున్నారు. స్కూల్ దగ్గరికి చేరుకున్న పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దాంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తీరుపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కోరారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ నుంచి లేఖ తెచ్చిచ్చినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపోలు, ప్రైవేట్ ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిచిపోయాయి. 30 ప్రైవేట్ బస్సులు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్లో బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పడిగాపులు కాశారు. సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని డీఎం ఒత్తిడి తెస్తున్నారని డ్రైవర్లు నిరసన తెలిపారు. తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని డ్రైవర్లు తేల్చి చెప్పారు. మరోవైపు తమను సంప్రదించకుండానే డ్రైవర్లు బస్సులు నిలిపివేశారని ఆర్టీసీ డీఎం తెలిపారు. ఆర్టీసీ అంతర్గత సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయడానికి బస్ కండక్టర్లకు 100కు మించి ప్రయాణికులను ఎక్కించవద్దని గుంతకల్ ఆర్టీసీ బస్టాండ్లో మహిళా కండక్టర్ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు. సూపర్ 6 పథకాల్లో శ్రీశక్తి పథకం విజయవంతమైందని చెప్పారు. ప్రయాణికులను 100కు మించి ఎక్కించుకుంటే ప్రమాదమన్నారు. ప్రయాణికుల కోసం 1050 కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. రిటైర్డ్ అయిన ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు, పెన్షన్లు త్వరలోనే అందజేస్తామని ఆయన తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురంలోని బ్రిడ్జి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మండలంలోని ఇసుక ర్యాంపులకు వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇసుక లారీలు ర్యాంపుల్లో పార్కింగ్ చేయకుండా వెంటనే పార్కింగ్ స్థలాలను కేటాయించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో రాస్తారోకో విరమించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ శ్రేణుల ఆందోళన చేపట్టారు. రైల్వే 3వ లైన్ నిర్మాణం కోసం తాత్కాలికంగా మూసివేసిన రోడ్డును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, బాటసార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసివేసిన బీటీ రోడ్డును తిరిగి ప్రారంభించాలని సిపిఐ నాయకులు అజయ్ సారథి కోరారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీలు, గిరిజన రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంకటాపురం బీఆర్ఎస్ నాయకుడు సిజెంటా మొక్కజొన్న కంపెనీ డీలర్ గొడవర్తి నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించినందుకే కలెక్టర్పై బీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించకుండా కేటీఆర్ ముసుముసు నవ్వులు నవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. తాతిరెడ్డిపల్లిలో మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులను బస్ ఎక్కించేందుకు ప్రయత్నించాడు. చేయెత్తిన బస్సు ఆపలేదని బైక్పై బస్సును వెంబడించాడు. నబ్బీనగరం వద్ద బస్సుకు బైక్ అడ్డుపెట్టి బస్సును నిలిపేశాడు. డ్రైవర్ను కిందకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అప్పటికే బస్సు అధిక లోడ్తో ప్రయాణిస్తోందని, అందుకే ఆపలేదని డ్రైవర్ వాపోయాడు. తనపై దాడి చేసిన మురళిపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాపట్ల జిల్లా చీరాల్లో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ సందడి చేశారు. స్థానిక వాడరేవు బైపాస్ వద్ద హీరో నిఖిల్ అభిమానులు, కూటమి నాయకులు గజమాలతో ఆయన ఘనంగా సత్కరించారు. నిఖిల్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ మూవీలోని సన్నివేశాలను చీరాల సముద్ర తీర ప్రాంతమైన రామాపురంలో చిత్ర దర్శకులు భరత్ కృష్ణమాచారి చిత్రీకరించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ మొత్తం చీరాలకు వెళ్లింది. చీరాల సముద్ర తీర ప్రాంతం చాలా అందంగా ఉంటుందని, ఇక్కడ సినిమా నిర్మాణాలు చేయాలని దర్శకుడు తెలిపారు.
కర్నూలు జిల్లా గోనిగండ్ల యువకుడు సురేష్ బాబు అరుదైన ఘనత సాధించాడు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం అండతో పర్వతారోహకుడైన సురేష్ బాబు రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను దానిపై ఎగురవేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సురేష్ బాబు ఇంటర్ చదివేటప్పుడు అధ్యాపకుడి ప్రోత్సాహంతో కొండలెక్కడంతో ప్రావీణ్యం సాధించాడు. ప్రభుత్వ సహకారంతో ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించాడు. అయితే రాయలసీమ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పీజీ పూర్తి చేసిన సురేష్ బాబు క్రీడా కోటాలో ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోగొట్టుకున్న బంగారాన్ని గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు దాని బాధితులకు అందజేశారు. గణేష్ నగర్ కు చెందిన అశోక్ రెడ్డి దంపతులు వేరే ఊరు వెళ్లేందుకు ఆటోలో బస్టాండ్ కు చేరుకున్నారు. అయితే ఆటోలో బ్యాగ్ ను మర్చిపోయారు. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వెంటనే స్పందించిన పోలీసులు బ్యాగ్ ఉన్న ఆటోను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ సైతం బ్యాగ్ ను నిజాయితీగా బాధితులకు అప్పగించారు. బ్యాగ్ లో 15 తులాల బంగారంతో పాటు ₹1,00,000 నగదును బాధితులకు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ను పోలీసులు సన్మానించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,26,080 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.90 అడుగులకు చేరింది. మరోవైపు సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కొమరం భీం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పాఠశాలలో చిక్కుకున్న ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రాణాలకు తెగించి వాగు దాటించారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ మండలం వాడిగోంది చల్కగూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఈ 2 గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు సాయంత్రం వాగును దాటలేకపోయారు. రాత్రి పాఠశాలలోనే బస చేశారు. అయినా వాగు ప్రవాహం తగ్గలేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి ఉపాధ్యాయులను క్షేమంగా అవతలి వైపుకు తీసుకెళ్లారు. సంగారెడ్డి జిల్లాలోని చెరువు పొలాలు ప్రమాదకర రసాయనాలతో రంగుగా మారాయి. గుమ్మడిదల మండలం మొంతుపల్లిలో నల్లకుంట చెరువులోకి భారీగా రసాయనాలు చేరడంతో ఆ చెరువు ఎరుపు రంగులోకి మారింది. చెరువు నుంచి రంగునీరు సమీప పంట పొలాల్లోకి చేరడంతో అవి కూడా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇంత జరుగుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుండపోత వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల్లూరులో అండర్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు చేరగా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి నీటిని బయటకు పంపించారు. మరోవైపు అకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు సుమారు 1,50,000 ఎకరాల్లో వరి కోతలు ముగిశాయి. మరో 2 లక్షల ఎకరాల్లో కోత కోయాల్సి ఉంది. ఇలాగే వర్షాలు కురిస్తే రైతులకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్లోని 10 చోట్ల తనిఖీలు చేశారు. జీఆర్కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. జీఆర్కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులకు 200 కోట్లకు మోసం చేశారని సీబీఐ నమోదు చేసిన కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ 2 బ్రాంచ్ స్కామ్ కేసులో పోలీసులు ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రిమాండ్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్ కు కస్టడీ తీసుకున్నారు. అక్కడి నుంచి బ్యాంక్ కు తీసుకువెళ్లారు. బ్యాంక్ నుంచి బంగారం, నగదు దారి మళ్లించిన విధానంపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ముగ్గురు కలిసి 20 కోట్లకు పైగా బ్యాంకు సొత్తును దారి మళ్లించినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్ట్ చేశారు. భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం ఓఆర్సీ చేయించుకోవడానికి వనపర్తి ఆర్డీఓకు అప్పల్ చేసుకున్నాడు. వనపర్తి ఆర్డీఓ విచారణ నిమిత్తం ఫైల్ను కొత్తకోట ఆర్ఐ వాసు సర్వేయర్ నవీన్ రెడ్డికి పంపించారు. సర్వే రిపోర్ట్ సానుకూలంగా పంపించాలంటే 40,000 ఇవ్వాలని రైతును ఆర్ఐ సర్వేయర్ డిమాండ్ చేశారు. దాంతో ఆ రైతు ఏసీబీతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ఆర్ఐ సర్వేయర్పై కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇల్లు గుల్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 47 తులాల బంగారం, 11,000 నగదుతో పాటు ఖరీదైన విదేశీ వాచ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంలతో పలు ఆధారాలు సేకరించారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో దెబ్బతిన్న శ్రీ మహావిష్ణు విగ్రహ పునరుద్ధరణ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
పిటిషన్ని తోసిపుచ్చిన సీజీఐ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశం భారత పురావస్తు పరిశోధనా శాఖ పరిధిలోనిదని, ఆ మహావిష్ణువే ఏదో రకంగా జోక్యం చేసుకోవాలని మొరపెట్టుకోవాలని పిటిషనర్కి సూచించింది. సీజీఐ వ్యాఖ్యలో హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయంటూ కొందరు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో కొన్ని రోజుల క్రితం అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. ఈ క్రమంలో ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన విషయాలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. సుశీలా కార్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు. శాంతి స్థిరత్వం పునరుద్ధరణకు ఆమె చేసే ప్రయత్నాలకు భారత మద్దతును పునరుద్ఘాటించినట్లు మోదీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లు ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారని అన్నారు. సాఫ్ట్వేర్ ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి 100% ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్ల చోరీ అంశంపై రాహుల్ చెప్పిన విషయాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రియాంక గాంధీ అన్నారు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలన్నారు. కాగా రాహుల్ ఆరోపణలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీకి రాజ్యాంగం అర్థమైందా అని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఓట్లు రాకపోతే ఎవరేం చేయగలరని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ కు కొన్ని విలువలుండాలని, ఆయన దేశ ఓటర్లను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బాంబులన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయని, ప్రజలు మళ్లీ ఆయనకు తగిన సమాధానమిస్తారన్నారు. ఉత్తరాఖండ్లోని చమోలీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందన్ నగర్ లో ఇవాళ సంభవించిన మెరుపు వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరద ప్రవాహంలో 5గురు గల్లంతయ్యారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఉత్తరాఖండ్ కు వాతావరణ శాఖ మరో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్ లో వాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు డెహ్రాడూన్ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. డెహ్రాడూన్ సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు చిక్కుకుపోయారు. అధికారులు శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు మొదలుపెట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా అధ్యక్షుడు ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 12 అడుగులున్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో బిట్ కాయిన్ ను పట్టుకుని ఉన్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇవ్వడంపై మాట్లాడుకునేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పెట్టుబడిదారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎన్టిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన సన్నిహితుడు కన్జర్వేటివ్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టిఫాను అత్యంత ప్రమాదకరమైన సంస్థగా, రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ట్రంప్ అభివర్ణించారు. ఈ సంస్థకు నిధులు సమకూర్చే వారిపై కఠిన చర్యలు, విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు.